సన్యాసాశ్రమాన్ని అలా తీర్చిదిద్దడం అంటే అది కేవలము శంకర భగవత్పాదులకు మాత్రమే చెల్లింది. శంకరులు తప్ప ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవ్వరూ చెయ్యనివి ఎన్నో ఉన్నాయి. 32 ఏళ్లలో అన్ని అద్భుతాలు చేశారు. సన్యాసాశ్రమాన్ని 10గా వర్గీకరించడం ఒకెత్తైతే పీఠస్థాపన చేసిన వారు శంకరాచార్యుల వారు తప్ప వేరొకరు ఎవ్వరూ లేరు. పీఠాలు స్థాపించినది ఒక్క శంకరాచార్యుల వారే. ఆయనే దేశానికి 4 మూలలా 4 పీఠములను స్థాపించారు. కాబట్టి ఆయన ఏది చేసినా కూడా అందులో అంత దీర్ఘదృష్టి, వ్యవస్థలని నిర్వహించడం, ఇన్నిటిని కలిపి చేసినటువంటి మహాద్భుతమైన వ్యక్తిత్వం. అది తెలియచేయడం కోసమని ఆయన చేసినటువంటి ఆ అద్భుతాన్ని అందరికీ అర్థమయ్యేటట్టుగా ఆయన వైభవాన్ని తెలియచేయడానికి పరివ్రాజ్యాశ్రమోద్ధర్త్రే నమః, పరివ్రాజకుల యొక్క ఆశ్రమాన్ని ఉద్ధరించినటువంటి మహాపురుషులు అంటారు. అట్లాగే 15వ నామం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయనని సర్వతంత్ర స్వతంత్రధియే నమః అంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి నామం. నిజానికి ఇది అందరికీ అన్వయం కాదు. ఇది ఏదో సరదా కోసం అని చెప్పి పెట్టేసుకునేటటువంటి బిరుదునామం కాదు. అసలు ఇటువంటి నామం అన్వయం అవ్వాలి అంటే వారు ఎంతటి కారణజన్ములో, ఎంత భక్తి తత్పరులో అర్థమవుతుంది. సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదు ఎవరైనా పొంది ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటంటే వారు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఉపకారం చెయ్యాలి అని మనసులో భావన చేస్తే వారికి లౌకికముగా వ్యక్తుల యొక్క సహకారమును అపేక్షించవలసిన అవసరం ఉండదు. అంటే ఏదో ఒక పని చెయ్యాలనుకున్నారనుకోండి, ఇంత ధనం కావాలి దానికి అనుకున్నారనుకోండి, ఆ ధనాన్ని ఎట్లా పోగు చెయ్యాలి, ఎవరెవరి దగ్గర ఎట్లా తీసుకోవాలి అని ఆలోచించవలసిన అవసరం ఉండదు. వాళ్ళు ఎంత అనితర సాధ్యమైన కార్యక్రమాన్ని సాధించవలసి వచ్చినా భగవంతుణ్ణి ప్రార్థన చేసినంత మాత్రం చేత భగవంతుడు వాళ్ళకి తోడుగా వచ్చి వాళ్ళ యొక్క కార్యాలకి కావలసిన సమస్తమైనటువంటి వనరులను చేకూరుస్తాడు. అంటే ఏదైనా భగవంతుని ద్వారానే సాధించుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు అసలు లౌకిక ప్రయత్నం చేయవలసిన అవసరమే వాళ్ళకు ఉండదు. అటువంటి స్థితిని పొందడము అంటే అది చాలా మహత్తరమైనటువంటి విషయం. మీకు ఇటువంటి వాళ్ళు శంకరాచార్యుల వారితో పాటుగా కొంతమంది కనపడతారు. ఇది నిజంగా భారతదేశపు సంస్కృతి వైభవానికి గీటురాయి. నిజానికి భావితరాల వాళ్ళు తెలుసుకోవలసిన అవసరం ఏదైనా ఉంటే ఇది అత్యంత ప్రధానమైన విషయం. అంటే మన దేశంలో శాస్త్రాల్ని పాటించిన వారు, భక్తిని పాటించిన వారు ఏదో చిన్న చిన్న ప్రయోజనాలు కాదు, అసలు తన కొరకు అని అడగవలసిన అవసరం వారికి ఉండదు. తన కొరకు అని అడగడమే అలవాటైంది అనుకోండి, ఇక అడగడానికి అంతే ఉండదు. ఆ అడగడానికి అంతేమీ లేనప్పుడు భగవంతుడికి కూడా విసుగుస్తుంది వాళ్ళ మీద. అప్పుడు అడగడానికి అంతు లేనప్పుడు ఇంకా మామూలు సామాన్యుడికి వాళ్ళకి తేడా ఏముంటుంది? కాదు. అసలు ప్రథమతః వాళ్ళకు ఉండే లక్షణం ఏమిటంటే నాకు ఇది కావాలన్న భావన లేకపోవడం. అంటే అంత ప్రశాంతమైనటువంటి స్థితిలో రాగద్వేషాతీతంగా నిత్యతృప్తులై జీవనం చేస్తుంటారు. అంత నిత్యతృప్తులై జీవనం చెయ్యగలిగిన స్థితి ఒకటైతే, రెండవది ఎప్పుడైనా లోక ప్రయోజనం కోసం, సమాజ ఉద్ధరణ కోసం ఏదైనా ఒక పెద్ద కార్యక్రమాన్ని వారు మనసులో సంకల్పం చేస్తే వారు చేసిన సంకల్పం కార్యరూపం దాల్చడానికి ఏ ఏ వస్తు సంచయము అవసరమవుతుందో దాని కొరకు వారు లౌకికంగా సమాజం మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా ప్రార్థన చేసి భగవంతుడి నుంచే పొందగలరు. అలా పొందగలగడం ఆశ్చర్యకరమైన విషయం. అటువంటి మహాపురుషులు ఈ దేశంలో పుట్టారు, అటువంటి వారు ఉన్నారు అని తెలుసుకోవడం, ప్రత్యేకించి భావితరాలు తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. అది తెలిస్తే ఈ దేశంలో ఆచరింపబడేటటువంటి మతం, ఈ దేశంలో వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి జీవించిన విధానం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇందులో ఒకప్పుడు వేదాంత దేశికులని ఒక మహాపురుషులు ఉండేవారు. ఆయన వైష్ణవ సంప్రదాయంలో వడగలై సంప్రదాయానికి చెందినటువంటి వారు.
ఆయన భిక్షాటన చేసి జీవనం చేస్తూ ఉండేవారు అని. అంటే అంతగా ఆయనకి సంపాదించాలన్న కోరిక లేని మహాపురుషులు. వారు దయాశతకము అని ఒక గ్రంథం చేశారు. అమ్మవారిని సాక్షాత్ దయాస్వరూపిణిగానే ఆయన చెప్పారు. అందులో ఎక్కడా కూడా అమ్మవారి యొక్క పేరు ప్రస్తావన అక్కర్లేకుండా అమ్మవారు అంటే రాశీభూతమైన దయా అన్న అర్థంతో ఆయన శతకం చేశారు.